మీలో ఎంతమంది ప్రభు నన్ను క్షమించాడు అన్నవారు ఒకసారి చూపిస్తారా? ప్రభు మిమ్మల్ని క్షమించాడు అని చెప్పి మీరు అంటున్నారు కదా. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఎందుకు క్షమించాడు? ఎందుకని ప్రభు నిన్ను క్షమించాడు? ఎందుకు క్షమించాడయ్యా అంటే, నువ్వు క్షమించబడకపోతే దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఎడం అలాగే ఉండిపోతుంది. దేవునికి నీ మీద ఉన్నటువంటి కోపం అలాగే ఉండిపోతుంది. మనం తప్పు చేసిన ప్రతిసారి దేవుని కోపాన్ని రేపుతున్నాం. దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవునికి మనం దూరం అయిపోతున్నాం. పాపం చేసిన ప్రతి సమయంలో దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా మనం తప్పు చేసి దేవుని కోపాన్ని రేపుతున్నాం. ఫలితంగా ఎప్పుడైతే మనం దేవుని కోపాన్ని రేపుతామో మన జీవితంలో నష్టపోతాం, కష్టాల పాలైపోతాం, కన్నీటిలో గుండా వెళ్లాల్సి వస్తుంది. తండ్రికి శత్రువుగా తయారై కొడుకు అభివృద్ధి చెందగలుగుతాడంటారు. ఒకసారి ఆలోచించండి. మీ అబ్బాయి ఉన్నాడండి, వాడు బుద్ధస్తమాను మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడండి.